గార్డెనింగ్ సంబంధించిన పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసేసుకుంటూ వస్తున్నానండి. చాలా వరకు అయిపోయినాయి. మొన్న అయితే ఈ టబ్స్ అవి పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక 4 టబ్స్ అయితే ఖాళీ అయినాయి. వాటిల్లో కూడా సేమ్ అంతే అండి. కింద డ్రైన్ హోల్స్ పెట్టుకుని వాటిల్లో ఆ డ్రైన్ హోల్స్ కవర్ చేసుకుంటూ టైల్స్ ముక్కలు అయితే పెట్టేశాను. ఆ తర్వాత పసుపు అవి హార్వెస్ట్ చేశాను కదండి, ఆ లీవ్స్ అన్నీ కూడా కింద అయితే వేసేసాను. ఇప్పుడైతే చూడండి, ఇది మనం పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన పాత మట్టి అనమాట. ఇదైతే ఎండబెట్టేశాను. అలానే ఇదైతే కిచెన్ వేస్ట్తో చేసుకున్నదండి. చూడండి, కిచెన్ వేస్ట్తో నేనైతే పెద్ద పెద్ద వేసేసాను అనమాట. అవన్నీ కూడా చూడండి చక్కగా మట్టిలా అయితే అయిపోయాయి. ఇంకా కింద అయితే ఎర్త్వామ్స్ కూడా ఉన్నాయండి. అసలు లక్కీగా చూడండి, ఎర్త్వామ్స్ ఉంటే ఇంకా ఫాస్ట్గా మనకి కిచెన్ వేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వావ్ ఎంత పెద్ద పెద్ద ఎర్త్వామ్స్ ఉన్నాయో. వావ్, నాకు ముట్టుకోవడానికి ఏదోలా అనిపిస్తుంది అసలు ఎంత లావు చూస్తుంటే. చూడండి, బాబా చాలా బాగా పెద్దవయ్యాయండి. ఓ మై గాడ్, నేను ఇంత పెద్దగా అయితే చూడలేదు. చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ అడుగుని ఉన్నాయన్నమాట. ఇప్పుడే బస్తా తిరగేస్తే ఇవన్నీ బయటకైతే వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓబ్బా, చూడండి, ఇవన్నీ నా ఫ్రెండ్స్ అండి. ఉంటేనే నాకు ఏమంటారు, ఈ కంపోస్ట్ ఇలా రెడీ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అలానే మంచి కాపు రావడానికి, మట్టి గుల్లగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇవి చూడండి, నేను ఒక్కొక్కసారి కంపోస్ట్లో కవర్లతో సహా వేసేసాను. ఆ కవర్లు అనమాట. ఇవి ధనియాలు, పాడైపోయిన ధనియాలు. ఇవైతే పురుగులు మొత్తం తినేసాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా మిక్సింగ్ చేసేయాలి. ఇంకా ఉన్నాయండి ఇందులో. వావ్ 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 వావ్, చూడండి ఎర్త్వామ్స్ అయితే వావ్ అనేటట్టే ఉన్నాయి. చాలామందికి ఇదే అండి, ఇవి చూసి వావ్ అని కూడా అంటారు. కానీ అది మొక్కలు పెంచే వాళ్ళకే వాటిని చూస్తే అసలు ఏంటనేది అయితే అర్థమవుతుంది అనమాట. వేరే ఎవరైనా చూస్తే చిచ్చి బాబోయ్ అనుకుంటారు. అసలు అనుకోద్దండి, అవి లేకపోతే మనకి సరైన ఫుడ్ అయితే ఉండదు. ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే అవి కంపల్సరీ మనకు అవి ఉండాలి. చూడండి, ఇదంతా కూడా తీసేద్దాం. ఇంకా అయితే లేవు, ఇదేదో చిన్నది ఉంది. ఓకే, ఇప్పుడు ఇది పాత మట్టి, అలానే ఈ కంపోస్ట్ రెండు కూడా మనం మిక్స్ చేసుకుని ఈ 4 టబ్స్ అయితే నింపేసుకోవాలి. తర్వాత హ్యాపీగా మనకు కావాల్సిన విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు. నేను కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తున్నాను. ఇవి మామిడి అల్లం తీయగా మిగిలినవి అనమాట. ఇవి ఏమి మొత్తం అంతా కూడా మనమైతే ఇదంతా మిక్స్ చేసేసుకుని టబ్స్లోకి అయితే నింపేద్దాం. ఇందులో ఆల్రెడీ పశువుల ఎరువు అయితే ఉందండి. నేను ఈ కంపోస్ట్ చేస్తున్నప్పుడే మట్టి, అలానే కంపోస్టు, కిచెన్ వేస్ట్ లేయర్ లాగా వేసుకుని తయారు చేసుకుంటాను. యాక్చువల్లీ ఇది డైరెక్ట్ మట్టి పెట్టేయచ్చు. ఇది ఇలా పెట్టేస్తే ఇంకా చాలా బాగా అయితే మొక్కలు వచ్చేస్తాయి. కాకపోతే మనం మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తాం కాబట్టి ఇంత ఫుల్గా అయితే వేసేయక్కర్లేదు. మధ్యలో కొంచెం మట్టి అయితే కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, 3:30కి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే 6:15 అవుతుంది. బాగా చీకటి అయిపోతుంది అనమాట. లైటింగ్ కూడా తగ్గిపోయింది కదా. ఈ 4 టబ్స్కి మట్టి తీసి మళ్ళీ కొత్త మట్టి అన్నీ మిక్సింగ్ చేసి వేసి మొత్తం ఇదంతా కూడా నీట్గా తుడిచేసాను. చూడండి, ఇందాక ఈ ఏరియా అంతా కూడా చాలా మెస్సీగా ఉంది. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా ఊడ్చేసి ఇవి కూడా రెడీ చేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా మిగిలిన పని అయితే రేపు చేసుకుందాం. ఈరోజుకి వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.